కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కమిషన్ నివేదికను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మార్చి 12న ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పి ప్రభుత్వము కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్కు జస్టిస్ పీసీ ఘోష్ను కమిషన్గా నియమించింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దాదాపు చాలా రోజుల పాటు కూడా విచారణ నిర్వహించింది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు అప్పటి సిఎస్, భారీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న వాళ్ళను, సీఎంఓలో ఉన్న కార్యదర్శులను, చాలామంది నీటిపారుదల రంగానికి సంబంధించిన అధికారులను, అంతేకాకుండా కాంట్రాక్ట్ సంస్థలను కూడా ఈ విధంగా అందరినీ పిలిచి ప్రశ్నించింది. ప్రశ్నించిన తర్వాత ఒక నివేదిక రూపొందించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఆ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వము విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన నివేదిక వివరాలను కూడా బయటికి మొత్తం వివరించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ అంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, అప్పుడు ఆయన భారీ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. స్మితా సబర్వాల్ ఏమో సీఎంఓ కార్యదర్శిగా ఉన్నారు. ఈ నలుగురు కూడా వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే హైకోర్టులో వాదనలు కూడా ముగిశాయి. అయితే మార్చి 12న వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఏప్రిల్ 8వ తేదీన తీర్పు వెలువరిస్తామని చెప్పి సీజే బెంచ్ అప్పుడు అంటే మార్చి 12వ తేదీన పేర్కొంది. అయితే ఏప్రిల్ 8వ తేదీన అప్పటికి తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడంతో ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. ఈరోజు మరి కాసేపట్లో సీజే ధర్మాసనం అంటే కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనుంది. అయితే ఈ పిటిషన్లలో వాదనల సందర్భంగా ఇరువైపులా కూడా వాదనలు ముగిశాయి. ప్రధానంగా కేసీఆర్ తరపున, హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యామ సుందరంతో పాటు దామ శేషాద్రి నాయుడు వీళ్ళిద్దరు కూడా వాదనలు వినిపించారు. స్మితా సబర్వాల్ తరపున, ఎస్కే జోషి తరపున కూడా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రధానంగా హరీష్ రావు, కేసీఆర్ తరపున న్యాయవాదులు అయితే ప్రధానంగా రాజకీయాలు లక్ష్యంగా చేసుకుని అంటే మా ఇద్దరిని కూడా రాజకీయంగా దుష్ప్రచారం చేయడానికి ఈ నివేదికను ఉపయోగించుకున్నారని చెప్పి కూడా కేసీఆర్, హరీష్ రావు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంటే పక్కా నిబంధనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది కాళేశ్వరం ప్రాజెక్టు. తక్కువ వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. అంతేకాకుండా దీనివల్ల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. దీనివల్ల రైతులకు ఎంతో లాభం జరుగుతుంది. మేడిగడ్డలో ఒక పిల్లర్ మాత్రము కొన్ని కారణాల వల్ల కుంగిపోయింది. దాన్ని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే కుంగిపోయిందన్నట్టుగా, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే దెబ్బతిందన్నట్టుగా చిత్రీకరించారు ప్రభుత్వం. ఆ మేరకు కాళేశ్వరం కమిషన్ నివేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏదైతే అనుకుందో ఆ మేరకే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా వచ్చింది. దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్పి కూడా కేసీఆర్, హరీష్ రావు తరపున న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ఇచ్చిన నోటీసుల విధానం కూడా సరిగ్గా లేదు. సాక్షులుగా పిలిచి దోషులుగా తేల్చారు కమిషన్ నివేదికలు అని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వీతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది, అంతేకాకుండా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం అంటే ప్రజాధనం వృధా అయినందుకే ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఏర్పాటు చేసింది. ఆ మేరకు పీసీ ఘోష్ కమిషన్ తనకున్న పరిధి మేరకు విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్ళిందని చెప్పి కూడా సందర్భంగా వాదన వినిపించారు. అంతేకాకుండా కేవలం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే కాకుండా ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు ఇతర విజిలెన్స్ కమిషన్ కూడా మొత్తం ప్రాజెక్టులో లోపాలున్నట్టు, అంతేకాకుండా మంత్రిమండలికి సంబంధించి ఎలాంటి తీర్మానాలు లేకుండానే నిధుల కేటాయింపు జరిగింది. అంతేకాకుండా నిధుల ఖర్చు కూడా ఇష్టారీతిన వ్యవహరించారని చెప్పి కూడా సందర్భంగా మాజీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగిశాయి. అయితే మరి కాసేపట్లో సీజే ధర్మాసనం ఈ పిటిషన్లపై తీర్పు వెలువరించింది. రాజకీయంగా ఈ పిటిషన్లకు సంబంధించి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పిటిషన్లపై ఎలాంటి తీర్పు వెలువడనుందా అని చెప్పి కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవర్ టు యూ.